ప్రతి పుట్టినరోజుకి శ్రీహరి గారు ఆ రోజు రాత్రి కరెక్ట్గా 12 గంటలప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు, ఎంతో కొంత బంగారం. ఈ పుట్టినరోజు నాడు శ్రీహరి గారిని ఎంత మిస్ అవుతున్నారు? మళ్ళీ ఆయన దగ్గర చేరేదాకా నేను మిస్ అవుతూనే ఉంటాను. ఒకరోజు మీ బర్త్డే అర్ధరాత్రి అయిపోయింది, బయట షాపులన్నీ క్లోజ్. శ్రీహరి గారు మిమ్మల్ని కారు ఎక్కించుకొని తీసుకెళ్ళి ఓనర్ వెళ్ళిపోయారు, పని వాళ్ళు షటర్ వేసేసి బయలుదేరుతున్నారు. వచ్చే హే షటర్ ఉప్పర్ కరో అన్నారు. వాళ్ళు భయపడిపోయారంటే శ్రీహరి గారు రావడం. ఫస్ట్ టైం బాబా నాకు కొన్ని ఇచ్చిన డైమండ్ నెక్లెస్ అది. మణిరత్నం గారిది సఖి అని మూవీ ఉంటది, అది మీ కథే లాగా ఉంది. ఓ మాది తెలిసిన తర్వాత వాళ్ళు తీసారు ఆ సినిమా. మణిరత్నం మీ కథే సినిమాగా తీసారేమో. ఈయన సడన్ గా వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని తాళి తీసుకొని చూపిస్తున్నారు. బా ఏడవడం మొదలు పెట్టేశారు బాబా. అమ్మ ముందు, అమ్మవారి ముందు పెళ్ళైంది. గొప్ప ప్రేమ కథ మేడం. అవును, అది ఇదే ఇంట్లో షూటింగ్ నడుస్తుంది. మహేష్ ఎప్పటికైనా ఇలాంటి ఒక ఇల్లు నేను కొనాలి అని చెప్పి శ్రీహరి గారు అన్నారంట. సాంబయ్య సినిమాకి ఇదే ఇల్లు కొన్నారు. అండ్ మగధీర సమయానికి శ్రీహరి గారు హీరోగా ఆయన చాలా బిజీగా సారీ చరణ్. చిరంజీవి గారు ఫస్ట్ ఇక్కడ పంపించారు ట్రైనింగ్ కోసం. ఈయన పిసికేస్తారు. ఈయన రాక్షసుడు కదా మా ఆయన. 4 days వచ్చారు, తర్వాత రాలేదు. మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక సూపర్ డాన్సర్తో ఆయన్ని మ్యాచ్ చేసే విధంగా అంత బాగా డాన్స్ ఎలా రాగలిగింది? నన్ను అడిగినట్టు చిరంజీవి గారిని అడుగుతారా మీరు? ఇవే చేతులతో ఇదే ఇంట్లో కొన్ని లక్షల రూపాయలు ఎన్ని రోజులు మీరు తీసుకొచ్చి ఎంతమందికి డొనేషన్ ఇచ్చున్నారు? చాలా మందికి ఇచ్చాను. వారంతా శ్రీహరి గారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళు భోజనంకి ఏం చేస్తారు, అది అడగడానికి కూడా ఒక్క మనిషి లేదు. తిన్నారా లేదా అని అడగడానికి కూడా. ఆయన చనిపోయిన తరువాత పక్క రోజే నేను శ్రీహరికి డబ్బులు ఇచ్చేసాను, శ్రీహరి నా దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు అని అబద్ధం చెప్పి, లేదా ఇప్పటికీ మొహం చాటేసి ఎన్ని రూపాయలు మీకు బయట ఆగిపోయింది. అప్పుడు బాధపడ్డాను, తర్వాత చీపు అని వదిలేశాను. కానీ ఆ మొత్తం ఏముంటో ఆ రోజుల్లోనే 1 కోటి దాకా ఉంది. ఎందుకంటే లెక్కలు ఎందుకండి, ఎవరు తీసుకున్నారో వాళ్ళకి తెలుసు. శ్రీహరి గారు ఆయన జాండీస్ వల్ల చనిపోయారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. కానీ నిజానికి మీరు మాట్లాడేటప్పుడు జాండీస్ వల్ల కాదు, జాండీస్ అప్పటికే తగ్గిపోయినాయి, హాస్పిటల్లో చేసిన ట్రీట్మెంట్ వల్ల చనిపోయారు అని చెప్పేసి చెప్పారు. రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చేసారు. లేకపోతే ఆ రోజు శ్రీహరి గారిని ఆ హాస్పిటల్ నుంచి బయటికి తీసుకురావడానికి మీరు ఎంతో మందికి ఫోన్ చేస్తే సరైన రెస్పాన్స్ రాలేదు. ఎస్, చాలా మంది. ఆయన వల్ల ఆయన మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, దాంట్లో ఎవరైనా ఒక కాల్ ఫోన్ ఎత్తి ఉంటే ఈరోజు శ్రీహరి ఇక్కడ ఉండేవారు. శ్రీహరి గారు చనిపోయిన తరువాత శాంతి జీవితం ఎలా మారిపోయింది? నేను ఒక 7 years వేరే లోకంకి వెళ్ళిపోయానండి. ఒకరోజు మా పెద్ద బాబు చిన్న బాబు వచ్చి కూర్చొని, అమ్మ 7 years చూసావు, ఎవరైనా ఒక్క వాళ్ళు వచ్చి చూసారా మనల్ని, మరి నువ్వు కూడా వెళ్ళిపోతావు ఎట్లమ్మా? ఒక్కసారి నా కంట్లో హాయ్, వెల్కమ్ టు మై షో. తెలుగు సినీ ప్రపంచంలో ఎంతోమంది స్టార్స్ ఉంటారు. అయితే వారిలో రియల్ స్టార్ శ్రీహరి గారి స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే ఈరోజు మన ఇంటర్వ్యూ ఆయన సతీమణి, ఆయన అర్ధాంగి మన శాంతి గారితో. అయితే శాంతి గారి కేర్ ఆఫ్ ఓన్లీ శ్రీహరి గారి భారీగా మాత్రమే కాదు, ఆమె కొన్ని దశాబ్దాల సినీ ప్రయాణంలో 900 సినిమాలకు పైగా నటించారు, గొప్ప డాన్సర్గా పేరు తెచ్చుకున్నారు. ఈరోజు ఇంకా ప్రత్యేకంగా శాంతి గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా శాంతి గారితో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేద్దాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే మేడం, మిమ్మల్ని పరిచయం చేసే ముందు మీరు 900 సినిమాల్లో నటించారు, గొప్ప డాన్సరు, గొప్ప పేరు తెచ్చుకున్నారు. అయినా కానీ నేను శ్రీహరి గారి భారీగానే పరిచయం చేశాను. మీ గుర్తింపు అంటే ఏంటి? నేను చేసిన పరిచయం కరెక్టా, లేదా మీకు నటిగా ఆ 900 సినిమాలు మీ గుర్తింప? శ్రీహరి భార్య అని. ఎప్పటికీ శ్రీహరి భార్య, అదే మీ గుర్తింపు. ఎప్పుడు నాకు 30 years అయింది పెళ్ళి అయ్యి మేడం. అప్పటి నుంచి నేను మిసెస్ శ్రీహరి అని. నేను ఇంకా పాత దీనికి వెళ్ళడానికి లేదు. బట్ ఇప్పుడు సినిమాలు ఐ స్టార్టెడ్ డూయింగ్ అగైన్. ఒక సినిమా చేశాను, మళ్ళీ వారికి చెప్పాను, నేను మిస్సెస్ శ్రీహరినే పెట్టమని చెప్పాను. వాళ్ళు చెప్పారు, మేడం ఇక్కడ తమిళనాడులో మిమ్మల్ని గుర్తుపెట్టరు, మిస్సెస్ శ్రీహరి అంటే మేము ఇట్లా పేరు వచ్చి వేసుకొని. నేను చెప్పాను డిస్కో శాంతి అలైస్ అని వేసుకోమని చెప్పాను, కానీ నాకు మిస్సెస్ శ్రీహరియే. సూపర్ మేడం. ఈరోజు మీ పుట్టినరోజు, అంటే ఇయర్ చెప్పొచ్చా నేను? చెప్పండి, దీంట్లో ఏముంది. 60 సంవత్సరాలు.
అంటే ఒక పరిపూర్ణమైన జీవితం. అయితే మీ ప్రతి పుట్టినరోజుకి శ్రీహరి గారు ఆ రోజు రాత్రి కరెక్ట్గా 12 గంటలప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు, ఎంతో కొంత బంగారం. కరెక్టా? ఈ పుట్టినరోజు నాడు శ్రీహరి గారిని ఎంత మిస్ అవుతున్నారు? స్టిల్ ఐ మిస్ హిమ్. ఎప్పుడు నేను మళ్ళీ ఆయన దగ్గర చేరేదాకా నేను మిస్ అవుతూనే ఉంటాను. ఆయన లేని లోతు ఇప్పుడు నా పిల్లలు కరెక్ట్గా 12 సేమ్ బాబాయ్ ఎట్లా నాకు గిఫ్ట్ ఇచ్చారు, సేమ్ అదే 12 బాబాయ్ అంటే ముందే అంటే నేనే కొంటాను కాబట్టి అది ఆయన చెప్పేస్తారు, నీ ఇష్టం అని చెప్పేస్తారు, తీసుకొస్తాను. అది ఉండేది. సర్ప్రైజ్ ఇచ్చేదంటే ముద్దు, దానికి విలువ లేదు. ఇప్పుడు నా పిల్లలు వచ్చి సర్ప్రైజ్ వాడు ఇప్పుడు పెరిగారు కాబట్టి పెద్ద అదే ఆల్మోస్ట్ 25 years దగ్గర అయింది. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి మా పెద్ద బాబు చిన్న శశాంక్ అండ్ మేఘాంశ ఇద్దరు నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఈ 60th బర్త్డే కూడా ఏదో ఒకటి పెట్టుకున్నారు. నాకు ఇంకా మొత్తం కుస్ అని మాట్లాడుకుంటున్నారు. ప్లాన్ జరుగుతుంది, ఏదని నాకు చెప్పట్లేదు. అది కేక్ నుంచి అన్నీ ఏదో అమ్మకి ఎవరో అడిగితే అమ్మకి చెప్పొద్దు. అయితే ఒకరోజు మీ బర్త్డే అర్ధరాత్రి అయిపోయింది, బయట షాపులన్నీ క్లోజు. శ్రీహరి గారు మిమ్మల్ని కారు ఎక్కించుకొని తీసుకెళ్ళి బర్త్డే కాలేదు, రేపు బర్త్డే అంటే అంటే అదే 16th అంటే ఈరోజు బర్త్డే అంటే నిన్న రాత్రి ఫ్రెండ్స్ తోటి కూర్చొని ఆయన పార్టీ ఆయన ఎప్పుడు రోజు ఆయన షూటింగ్కి తొందరగా వచ్చేస్తుంటే ఎవరైనా ఒకళ్ళు ఉంటారు, స్టోరీ డిస్కషన్ ఏదో ఒకటి జనాలు ఉంటూనే ఉంటారు. నేను ఈయన కొంచెం మినిస్టర్ వీళ్ళు ఇంకా ఫ్రెండ్స్ కామెడీ ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూర్చొని చేస్తున్నారు. వీళ్ళు ఏదో అది తీసుకొని రమ్మంటున్నారు, ఇది తీసుకుని నేను వంటగది నుంచి చేసి పంపిస్తున్నాను, ఈ పని వాళ్ళు అందిస్తున్నారు. 9 అయింది. నాకు అప్పుడు దాకా ఈయనకి మర్చిపోయారు. సరే చూద్దాం అనుకున్నాను. ఆయన ఎప్పుడు నా బర్త్డే కానీ ఎప్పుడు ఏం అడగలేదు. ఎవ్రీ బర్త్డే ఆయనే నాకు కొన్ని ఇస్తారు. అంటే ఒక వారం ముందు నుంచే చెప్తుంటారు, నీకేంది కావాలంటే కొనుక్కోవే, నీకేం కావాలంటే కొనుక్కోవే అంటారు. నేనే కొనుక్కుంటాను. నేను వెళ్ళి షాప్ దగ్గర వెళ్ళి ఫోన్ చేస్తాను, బాబా ఇంత అవుతుందని, నాకెందుకే చెప్తున్నావు, నువ్వు కొనుక్కోవే అంటారు. ఆ రోజు 9:30 9:30 దగ్గర 10 దగ్గర అవుతుంది. లుంగి మీదే ఉంటారు బాబా. ఇప్పుడు పరిగెత్తుకుని లోపలికి వచ్చారు. వస్తే తల్లి మర్చిపోయాను, ఆయన అమ్మ నేను తల మీద కొట్టుకొని దాదా బట్టలు వేసుకొని రా అన్నారు. నేను నైట్ మీద ఉన్నాను, ఆయన లుంగి మీదే ఉన్నారు. ఏంటి బాబా అంటే నువ్వు పో డ్రెస్ వేసుకొని రా అన్నారు. ఎంత బట్టలు వేసుకొని రా అన్నారు. వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చాను. ఆయన లుంగి మీద వచ్చి డ్రైవర్ని బండి తీయమన్నారు. దావని స్ట్రైట్గా మన ఎదురింట్లో జ్యువెలరీ షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళది షాప్ ఉంది పంజగుట్టలో. స్ట్రైట్గా అక్కడ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి షట్టర్ వేసేసారు. అంతే ఓనర్ వెళ్ళిపోయారు. పని వాళ్ళు షట్టర్ వేసేసి బయలుదేరుతున్నారు. వచ్చే హే షట్టర్ ఉప్పర్ కరో అన్నారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. వాళ్ళు భయపడిపోయారు అంటే శ్రీహరి గారు రావడం. ఏంటి సార్ అన్నారు. అంటే ఓనర్ చలాగా అదే చెప్పారు, వెళ్ళిపోయారు, హిందీలో చెప్పారు. హే మేమోను ఊరుగారు అన్నారు. వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఈ లోపల ఫోన్ వెళ్ళింది ఓనర్కి. ఆయన పరిగెత్తుకుని వచ్చారు. వచ్చి ఫుల్ తలుపు ఓపెన్ చేశారు. వెళ్ళారు, ఇట్లా చూశారు. నీకేం కావాలి కొనుక్కోవే అన్నారు. నువ్వు సెలెక్ట్ చేయి బాబా అన్నాను. ఇట్లా చూశారు. ఏం కావాలంటే నాకు ఉంగరం కొనివి బాబా అన్నాను. ఇట్లా చూస్తున్నారు. ఆయన అట్లాగా నువ్వు సెలెక్ట్ చేయి బాబా అన్న ఇట్లా 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 చూస్తున్నారు. నేనేమో ఇట్లా కూర్చున్నాను, ఇట్లా నిలబడి ఉన్నాను. నిలబడి ఉండి ఇట్లా ఇట్లా సైడ్ ఇవన్నీ ఉంటుంది కదా, ఎట్లా చూసుకొని ఎట్లా ఇట్లా ఇట్లా చూస్తాను. చూస్తే నా కళ్ళు ఆటోమేటిక్గా ఇట్లా పోయింది. పోతే ఒక నెక్లెస్ ఒకటి రోడ్ మీద చూస్తాను. అది చూసాను, అది డైమండ్ నెక్లెస్. అది అట్లా చూసాను. చూసి తల మళ్ళీ ఇట్లా చూసుకొని వస్తే నేను చూసింది ఈయన చూశారు. బాగుందనే అని అడిగారు. బాగుంది బాబా అన్నాను. ఏయ్ ప్యాకరో అన్నారు. ఎంతని అడిగారు. ఇంత డబ్బు అని చెప్పారు. ఓకే సార్. నేను చూసిన తర్వాత మళ్ళీ అక్కడ చూసా ఇంకొకటి బాగుంది. దాని మీద మళ్ళీ కళ్ళు ఇట్లా పోయింది. అది కూడా నచ్చిందా నేను అన్నారు. బాగుంది బాబా. ఏ దోణ ప్యాకరో అన్నారు. బాబా ఎందుకు బాబా, చేతిలో డబ్బులు లేదు, పైసా లేదు ఇద్దరు చేతిలో.
ఇంట్లో కూడా డబ్బులు లేదనుకోండి. దోన బక్కారు అన్నారు. అంటే ప్యాక్ చేశాడు. ప్యాక్ చేసి ఇంట్లో తీసుకొచ్చాడు. ఫస్ట్ టైం బావ నాకు కొని ఇచ్చిన డైమండ్ నెక్లెస్ అది. మరి ఆ పేమెంట్ ఎలా జరిగింది? అది బావ చనిపోయిన తర్వాత కూడా ఒక ప్రాపర్టీ ఇమ్మని అప్పుడు కొంచెం బ్యాలెన్స్ ఉంటారు. నేను వచ్చినప్పుడు వచ్చిన ఆయనకి వాళ్ళు అడిగి ఎదురింటి పొద్దున కనిపిస్తుంటారు. వాళ్ళు అడగరు, ఆయన అసలు అడుగురు. ఈయనకి నేను ఎప్పుడైనా గుర్తు చేసి పంపేవే అంటారు, పంపిస్తాము అంతే. అంటే ఆయన ప్రేమది మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా. మర్చిపోవు అసలు. ఎంత నాకు అట్లాంటి హస్బెండ్ ఎవరికైనా దొరుకుతారని నాకు తెలియదు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.